ఇంటెన్షన్ వెరీ సింపుల్. అర్జెంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ లోపల వేసేసేయాలా, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆ గోడౌన్లన్నింటినీ కూడా తెలుగుదేశం వాళ్ళ చేతుల్లోకి ఇవ్వాలి. వాస్తవంగా ఏమైపోయిందంటే ఎవడు అధికారంలో ఉంటే వాడు అందుకుంటుంటాడు, అది క్లియర్. ఇక్కడ మోడీ ఇచ్చిన పథకాన్ని వైసీపీ వాడు బాగా వాడుకున్నారు. ఎట్లా అంటే సబ్సిడీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, దాదాపు 60% 70% సబ్సిడీ ఇచ్చింది. భూమి ఇక్కడ మన చేతిలో ఉండి గోడౌన్ కట్టుకునేటట్టయితే వాళ్ళు డబ్బులు దాదాపుగా చాలా వరకు స్పాన్సర్ చేశారు. ఆ డబ్బు ఎందుకు పెట్టారు? ఆ విధానము గోడౌన్లు పెద్ద ఎత్తున ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని. దాన్ని వైసీపీకి సంబంధించిన నాయకులు ఆ పథకాన్ని వాడుకున్నారు, గోడౌన్లు పెట్టుకున్న తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం అంతా కూడా ఇదివరకైతే ఇవన్నీ ఏం చేయాలో తెలియక మా దగ్గర గోడౌన్లు ఖాళీగా లేవని చెప్పి కొండం మానేసేవాళ్ళు రైతుల దగ్గరని. అలా కాకుండా ఇప్పుడు కొంటం దాంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు అందులో తేడాలు వచ్చినాయి అన్నటువంటి పాయింట్. ఇక్కడ ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయము ఉంటుంది ఖచ్చితంగా. అదే సందర్భంలో పౌర సరఫరాల శాఖ అధికారుల పాత్ర ఉంటుంది, సిబ్బంది పాత్ర ఉంటుంది. తవ్వితే అందరి విషయం బయటకు వస్తుంది, రావాలి కూడా ఖచ్చితంగా ఈ కుంభకోణాన్ని. ఇందులో మన ఇంటెన్షను ఈ గోడౌన్లు వైసీపీ వాళ్ళ గోడౌన్లు తెలుగుదేశానికి వెళ్ళాలనో, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే వదిలేయాలనినో, వైసీపీ వాళ్ళదైతే కేసులు పెట్టాలనినో కాకుండా ఒక